రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ప్రత్యేక హోదా ఎందుకు ఎజెండా అవ్వడం లేదు, ఎందుకు రాకుండా అడ్డుకుంటున్నారు అనేది ఒక అంశం అయితే, ప్రధాన పార్టీలే దీన్ని ఇష్యూ కాకుండా వేరే వేరే అంశాలు, సంక్షేమ పథకాలు లేకపోతే అది ఇది తీసుకురావడం ఒకటైతే, పార్టీల్లో అభ్యర్థులు కానీ స్థానిక అంశాలు కానీ రాకుండా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న వాళ్ళు, ఎంపీలుగా పోటీ చేస్తున్న వాళ్ళు నామమాత్రం అయిపోయారు. గతంలో ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతల ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడ అభ్యర్థులు కూడా కాస్త స్కోప్ ఉండేది మాట్లాడడానికో లేకపోతే ఎలివేట్ అవ్వడానికి. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు అధినేతలే సెంట్రిక్. ఏ పార్టీ అయినా, అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయినా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా. ఎందుకు ఇంత సెంట్రిక్గా జరుగుతోంది, ఇంత ప్రతిష్టాత్మకంగా అధినేతలే సెంట్రిక్గా ఎందుకు ఎన్నికలు జరుగుతున్నాయని దాని అంశం మీద చూస్తున్నాం. ముందు చేకూరు గారు, ఇందాక మీరు చెప్తుంటే నేను ఆపాను బ్రేక్ ముందు. ఇందాక ప్రత్యేక హోదా గురించి మనం అందరం ఇంతమంది చర్చ చేస్తున్నాం. దానికోసం బాగా పోరాడినటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వైసీపీ, జనసేన మేము ఉన్నాము. అందరం కలిసి బీజేపీ వాళ్ళని ఒక ప్రశ్న, అందరి తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మీరున్నారు, కాంగ్రెస్ తరపున ఉన్నారు. ఒక ప్రశ్న ఏంటంటే, రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనటువంటిది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఆ పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో చేసినటువంటి ప్రామిస్ ప్రత్యేక హోదా గురించి ప్రామిస్ చేశారు. ఇక రెండవది కేబినెట్ తీర్మానం చేశారు. రెండవది అంటే కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రెండవది, మీరు ఎంతసేపు ఉన్నా కానీ బీజేపీ వాళ్ళు దీన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులతోటి, రాజ్యాంగబద్ధంగా అయినటువంటి వాదనలతోటి ప్రత్యేక హోదా రాజ్యాంగబద్ధంగా మనకున్నటువంటి హక్కుని కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్గా 14th ఫైనాన్స్ కమిషన్ కాదు. ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది స్టాట్యుటరీ బాడీయే, కానీ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని తూచా తప్పకుండా పాటించమని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్లమెంటరీ ట్రెడిషన్. పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం టేబుల్ చేసినప్పుడు మీరు మిస్ అవుతున్నారు. రెండవది, అసలు ఫైనాన్స్ కమిషన్స్ కి ఎజెండా ఫిక్స్ చేసేది గవర్నమెంట్. వాళ్ళు కొన్ని ఇష్యూస్ ఇస్తారు, ఈ ఇష్యూస్ చుట్టూ మీరు ప్రయత్నం చేయండి, ఆ ఇష్యూస్ లోపలే తిరగాలి. అంటే ఫైనాన్స్ కమిషన్ కి పేరుకే అది ఒక స్వతంత్ర వ్యవస్థలా కనపడుతుంది కానీ పూర్తిగా అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే దాని నియమ నిబంధనల మేరకే జరుగుతుంది. అది ఒకటి. దాని రికమెండేషన్స్కి ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనటువంటి రాజ్యాంగ భద్రత లేదు. రెండవది, నీతి ఆయోగ్ పేరు చెప్తారు మాట్లాడితే, అదేదో ఆకాశం నుంచి ఊడిపడినట్లు. నీతి ఆయోగ్ అనేది అసలు నాన్ స్టాచ్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ సంస్థ అండి. ప్రణాళిక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ కన్సల్టీ సంస్థ చేసి పడేసారు. ప్రణాళికబద్ధంగా ప్రణాళిక సంఘం తీసేసి, అది ప్లానింగ్ కమిషన్ కానీ ఆర్ నీతి ఆయోగ్ రూపంలో దాల్చినటువంటి ఈ సంస్థ కానీ రాజ్యాంగబద్ధము కాదు, చట్టబద్ధము కాదు. నాన్ స్టాట్యుటరీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఇవి. రాజ్యాంగబద్ధం కానటువంటి ఇప్పుడు మూడో రాజ్యాంగేతర శక్తిని, కేసీఆర్ అనే వ్యక్తిని పిక్చర్లోకి తీసుకొస్తున్నారు. అంటే రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో భాగమైనటువంటి ఈ 5.5 కోట్ల మంది ఆంధ్రుల హక్కు అయినటువంటి ఒక ప్రత్యేక హోదా అనే అంశాన్ని నిర్ణయించేది రాజ్యాంగేతర శక్తులు అన్నమాట. ఫైనాన్స్ కమిషను, అలాగే ప్లానింగ్, నీతి ఆయోగ్, అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు. అంటే పొరుగు రాష్ట్రాలు అంటే భారతదేశంలో పౌరులం కాదా మేమని బీజేపీ వాళ్ళని అడగాలి. ఏమిటి నేషనల్ పాలసీ అంటున్నారు? ఎక్కడుంది నేషనల్ పాలసీ? వేర్ ఇస్ ద నేషనల్ పాలసీ? దెర్ ఇస్ నో సచ్ నేషనల్ పాలసీ. డిఫెన్స్ మీద ఉంటుంది నేషనల్ పాలసీ. అంటే మా బతుకులను నిర్ణయించడానికి, మా బిడ్డల భవిష్యత్తును నిర్ణయించడానికి, మా రాష్ట్రం గొంతు కోసిన రోజు, ఏ రోజు అందరినీ మీరు తీసుకున్నటువంటి నేషనల్ పాలసీ ఈ రోజు వచ్చింది సడన్గా. ఈ రోజు మా బిడ్డల భవిష్యత్తును అంతా కూడా మీరు రాజ్యాంగేతర శక్తులు వాళ్ళు డిసైడ్ చేస్తారా? దాని ముందు మీ పార్టీ వారు కూడా ఎందుకు దాన్ని స్టాండ్ గట్టిగా తీసుకోవట్లేదు అనేది మనం మాట్లాడాలండి. ఇప్పుడు ఎన్నికలు దాని కూడా మెయిన్ ఇష్యూ ఎందుకు మీరేం చేయట్లేదు? ఒకటి ఇందాక మాట్లాడతా, జయకృష్ణ గారు మాట్లాడతా, ప్రజల్లో లేదన్నారు. ఎంత అవమానం ఇదే మాట అక్కడ తెలంగాణ ఉద్యమంలో. అంటే నేనేం అలా పరిస్థితికి వెళ్ళగానండి. మీరేం చేశారు తెలుసా? ఇక్కడ మీరు మునుకోటి, భాను, కిరణ్, శ్రీనివాసరావు లాంటి ఆత్మత్యాగాన్ని హేళన చేసేటట్టు బీజేపీలో కొంతమంది తయారయ్యారండి. విజయవాడ నడిబొడ్డుని ఎంత అహంకారానికి వెళ్ళిపోయారంటే వీళ్ళు. కడుపు అక్కడ మాట్లాడమండి, ఎవరన్నా సరే ఆంధ్ర చూసిన వాళ్ళు ఎవరన్నా కడుపు మండిపోయేది. వినతి పత్రం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డున బలహీన వర్గాల విద్యార్థులు వెళ్తుంటే గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళతో ఆ విద్యార్థులు అమ్మాలి బూతులు తీసి కొట్టించి వాళ్ళకి సీట్ ఇచ్చారండి. గాయాలు తగిలి రక్తం అవుతుంది వీళ్ళకి. అమ్మలు అక్కలు లేరండి, గాయాలు రక్తం ఓడుతున్న వీళ్ళే తీసుకెళ్ళి స్టేషన్లో పడేస్తారా? మీ అధికారాన్ని సెంట్రల్ నుంచి ఫోన్ చేయించుకుని వాళ్ళ అలా తొక్కేసినారు అనుకున్నారు. చెప్తున్నాను, ప్రజల్లో అంతా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాగ అనుకున్నారు. నన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ గారు అడిగారు ఢిల్లో, 20th బిల్ పాస్ అవగా కుచ్బి ఖామోష్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అన్నారు. కడుపు రగులు, మా దగ్గర మిడిల్ క్లాస్ ఎక్కువ అంటే కడుపు రగులుకు పోతుంది అన్నారు. వాళ్ళు ఎన్నికల్లో చూపించారు 170. నేను చెప్తున్నాండి, ఇది ప్రజలను అవమానించడమే. ప్రత్యేక హోదాలో విభజన ప్రజల్లో లేదనుకుంటాం, ప్రజలను అవమానించడమే. దయచేసి ఢిల్లీ పాదుషాల పదగట్ల కింద ప్రజలు ఉన్నారని మాత్రం భావించొద్దు. దయచేసి
ఇందాక చేకూరి గారు ఒక మాట అన్నారు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ వ్యవస్థ వాటి గురించి. మరి ఇదే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ నీతి ఆయోగ్ చెప్పలేదు, నీతి ఆయోగ్ అసలు కాన్స్టిట్యూషనల్ బాడీయే కాదు అన్నారు. మరి నీతి ఆయోగ్ చెప్పింది కదా పోలవరంకి డబ్బులు ఇవ్వట్లేదు అని, అక్కడ నీతి ఆయోగ్ ఏమో మీకు స్టాచ్యుటరీ బాడీ కాదండి. నీతి ఆయోగ్ చెప్పడం కాదు, అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడట్లేదు. మీరు ఫండ్స్ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ గురించి you have quoted, TDP has quoted నీతి ఆయోగ్. This is on record. సాయి కృష్ణ గారు అన్నది లెక్కలు చెప్పడం లేదని బీజేపీ నాయకులు అంటారు. మీరు నీతి ఆయోగ్ రిఫర్ చేస్తారు అక్కడ, కోట్ చేసిందంటే మీరు అక్కడేమో నీతి ఆయోగ్ రిఫర్ చేస్తారా? చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే నీతి ఆయోగ్ ఇప్పటికి 2 సార్లు చెప్పింది లెక్కలు చెప్పారు అని చెప్పి, కాబట్టి మీరు ఎందుకు రిలీజ్ చేయడం నీతి ఆయోగ్ కూడా చెప్పింది కదా అని అడిగారు. అకౌంటింగ్ ఏజెన్సీ కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే మీకు కన్వీనియంట్ గా నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ మీకు కన్సల్టెన్సీ కావాల్సినప్పుడు కన్సల్టెన్సీ కనపడుతుంది, మీకు అది మిమ్మల్ని రాటిఫై చేసినప్పుడు అది మీకు ఒక హైయెస్ట్ బాడీగా కనపడుతుందా అంటే మీ స్టాండ్స్ జనాలకు అర్థమైపోతుంది. కాబట్టి నీతి ఆయోగ్ చెప్పిందా అనేది పక్కన పెట్టండి. 2, ఈ ప్రత్యేక హోదా మేము ఈ భారతదేశంలో భాగం కాదా, మాకు ఒకళ్ళ భిక్ష కాదు ఇది హక్కు అని మీరు హక్కు అనేటట్టు అయితే, అసలు ఈ హక్కు గురించి మొదట మాట్లాడింది ఎవరండి? మొదట మీరు నన్ను కంప్లీట్ చేసి మీరు మాట్లాడండి. ఆగండి. మాట్లాడింది ఎవరు? హక్కు గురించి పార్లమెంట్లో మాట్లాడి, రాజ్యసభలో మాట్లాడి ఆ మేరకు హామీ రాబట్టింది మేమే. మరి ఈరోజు పోలవరంలోని 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తాము అన్నారు కదా, ఆ రోజు ఈ మాట మీరు ఎందుకు అడగలేదు? దాన్ని కూడా చేరిస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తామని. మరి మా చిత్తశుద్ధినా మీరు శంకించేది? మాది ఒకటే స్టాండ్ అప్పటికి ఇప్పటికీ. మీకు భూమి, మీకు ఒక ఇల్లు ఇస్తామనండి, ఇల్లు ఇస్తానన్నప్పుడు నాకు ఇల్లు ఇవ్వడం కుదరట్లేదు కాబట్టి ఆ మేరకు నీకు ల్యాండ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇస్తాను కట్టుకో అని. ఏం తీసుకోవడంలో తప్పేంటి? అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రభుత్వం నీకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు? ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళకు ఉంటది. కానీ ఇక్కడ సింపుల్ గా గమనించాల్సింది, నీతి ఆయోగ్ ఏం చెప్పింది, అవినీతి ఆయోగ్ ఏం చెప్పింది ఈ పక్కన పెడితే, ఒక రాజ్యాంగము, ఒక పద్ధతి, ఒక పాడు ఇవన్నీ ఉంటాయి దేశం తర్వాత. ప్రభుత్వం అనేది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి ఒకటి ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మాయ చేసి మచ్చేంద్ర చేసేసి అడగనోడిది తప్పు అన్నట్టుగా, అసలు దాన్ని ఎందుకు తుంగలో దొక్కాం మేము అనే దానికి చెప్పకుండా అడగనోడిది తప్పు అంటే అడగనోడి తప్పే, కానీ అసలు మీరు ఎందుకు ఆలోచన చేశారని దానికి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారని ప్రజలకు సమాధానం చెప్పండి సార్. మీరు చెప్పిన దాంతో మేము కన్విన్స్ అయ్యాం. అదే సార్, మీరు ప్యాకేజ్ కావాలి, ప్యాకేజ్ యాక్సెప్ట్ చేశారు, కన్విన్స్ అయిపోయాం. మీరు ఎందుకు కన్విన్స్ అవుతారు? మేము కన్విన్స్, మీరు యాక్సెప్ట్ చేశారు కదా, మీరు యాక్సెప్ట్ చేసి మీరు వెల్కమ్ చేశారు, మీరు ఊరేగించారు, మేము కన్విన్స్ అయ్యాం, ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈ రోజు ఎందుకు మార్చారు స్టాండ్ చెప్పండి ప్రజలకి. ఇప్పుడు మీరు సాయి కృష్ణ గారు మీరు ఏమన్నారు? అసలు ప్రత్యేక హోదాని అసలు అంశాన్ని లేవనెత్తిందే మేము, హామీ తెచ్చిందే మేము అన్నారు. ఆల్టర్నేట్ కూడా మేమే చెప్పాం. ఆల్టర్నేట్ ఇది ఒకటే ఇష్యూ కాదు, ఇది ఒకటే ఇష్యూ కాదు. ఆ రోజున రాష్ట్ర విభజనకి ఆంధ్రప్రదేశ్ లో అంటే తెలంగాణ ప్రజలేమో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం తెలంగాణ కావాలని, ఇక్కడేమో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై తెలివిగా ప్రత్యేక హోదా అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి ఇగో ఇది ఇచ్చేస్తున్నాం, ఇక ఈ రాష్ట్రం అద్భుతంగా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని నిలువుల మోసం చేశారు ఆ రోజు ఆ మాటతో. ఇప్పుడేమో మళ్ళీ దాన్ని ఇంకో రకంగా ఆడొద్దన్నాడు, ఈడొద్దని. వద్దు సార్, ఇంకొద్దు, ప్రజల్ని ఇంకా చీట్ చేయకండి, లెట్ ద పీపుల్ విల్ డిసైడ్, రైట్. ఇంకా అసలు విషయానికి వస్తే శ్రీనివాసరావు గారు, కాదండి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో వెంకటకృష్ణ గారు వదిలేద్దాం సార్, దాన్ని చెప్పండి ఎవరు కాదు ఒక నిమిషం, ఎందుకంటే దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ ఉండాలి. మీరు చెప్పింది మీరు పర్మిట్ చేస్తే ఒక చెప్పండి. ఏం లేదండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రత్యేక హోదా అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు, ఆల్రెడీ ఇచ్చింది.
ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఒకటే మిగిలింది. దీనికి రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, పార్లమెంట్ని సమావేశపరచాల్సిన పని లేదు, చిత్తశుద్ధి ఒకటే కావాలి. ఇవాళ ప్రత్యేక హోదా అనే దాన్ని ఒక ఫుట్బాల్ చేసుకుని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వీళ్ళు అడుదంటే వీళ్ళు అడుదంటే అంటున్నారు. ఎవరికి గోల్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. దానివల్లనే ప్రత్యేక హోదా వెనకబడిపోతుంది. ఇది కాస్త అక్కడ ఉన్న వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. ఒక చలసానికి శ్రీనివాస్ గారు లాంటి వాడు తప్పితే ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పట్టుబట్టి మిగతా వాడందరూ ఎప్పుడప్పుడు నాలుగు మడతేసిన వాళ్ళే, వెనకడికి వేసిన వాళ్ళే, 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్ బ్యాక్వర్డ్ అన్న వాళ్ళే. ఇలాంటి తీసుకుంటే ఉపయోగం ఉండేది. రైట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు ఇది పోయిందండి పూర్తిగా. ప్రధానంగా 2 పార్టీలే. నేను జనసేనని పక్కన పెడతాను అనుకోవద్దు శ్రీధర్, మీరు ఒక అనలిస్ట్గా మారిపోండి కాసేపు. ఇక్కడ తెలుగుదేశము అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీల మధ్య ఒక పోరుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మారిపోయినాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య పోటీగా మారిపోయింది. ఇది ఎమ్మెల్యేలకి ఎన్నిక జరుగుతున్నట్టు లేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవిగా ఒక ప్రత్యక్ష ఎన్నికలాగా తయారైంది. నిజంగా కూడా అలాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీరు ఏమీ చూడొద్దు, 175 నియోజకవర్గాల్లో నేనే అభ్యర్థిని అనుకుని ఓటేయండి అని ఆయన అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అన్న సీఎం అవుతాడు, అన్న సీఎం అవగానే మనకు అది వస్తుంది ఇది వస్తుందని చెప్పండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఇద్దరు కూడా మేమే అభ్యర్థులం మీ ఊళ్ళలో మీ నియోజకవర్గాలని ఓపెన్గా చెప్పేస్తున్నారు. సో శ్రీనివాసరావు గారు, ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఎప్పుడు నేనైతే చూడలేదు. నాకంటే సీనియర్ కాబట్టి మీరు చూసి ఉండొచ్చు మరి ఒకవేళ ఉంటే. కానీ ఇది ఏ రకంగా మంచిది, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో, డెమోక్రసీలో పర్టికులర్లీ? ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు అండి, అక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. అక్కడ నిజంగా జాతీయ పార్టీలు అనేది తమిళనాడులో లాగా అయిపోయినాయి. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ అని తీసుకోండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకోండి, నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 ఎవరు చెప్పండి, చెప్పగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తీసుకోండి, నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు. హూ ఇస్ నెంబర్ 2? ఎవరు చెప్పలేరు వాళ్ళ పార్టీలో. జనసేన పార్టీ తీసుకోండి, నెంబర్ 1 అప్ టు 100 జనసేనలో ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా చెప్పగలుగుతారా? కాబట్టి ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలలో ఉన్నటువంటి ఇదేంటంటే ఆ నాయకత్వ పట్టు మీదనే నడుస్తుందండి, మిగతా వాళ్ళందరూ కాదు. ఒకసారి ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పారు, నేను మామూలుగా పూచికపురం పెట్టి గెలిపించగలను ధీమాతో. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉంటుంది, ఆ మొత్తం ప్రజలు కూడా వాళ్ళని నమ్ముతారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, లేదా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తారు. ఇక అక్కడ ఎవరిని పెట్టినా కూడా. అయినా సరే ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు, మళ్ళీ గెలుపు గుర్రాల కోసం చూస్తున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేకపోవటం ప్రజలకు ఉంది, కానీ వాళ్ళకి ఆ నాయకులకే వాళ్ళ మీద విశ్వాసం లేకపోవటం ఈ అనర్థంతో వచ్చి పడింది. ఇంత పెద్ద పోటీలు పెట్టడం, గెలుపు గుర్రాలను ఎలక్ట్ చేసుకోవటం, ధన ప్రవాహం, పెట్టుబడి పెట్టగలిగిన వాడు ఎవడు, చిన్న క్యాస్ట్ అయినా సరే దాంట్లో డబ్బు పెట్టగలిగిన వాడు ఎవడు, ఇన్ని ఆలోచిస్తున్నారంటే నాయకులకు ఆత్మస్థైర్యం లేదు, కానీ ప్రజలకు ఉంది వాళ్ళ పట్ల. అది కాస్త ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనపడుతుంది. డబ్బు కూడా పార్టీలే పంపు చేస్తున్నాయని కదా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, డబ్బు కూడా అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి అవసరమైన కోట్లాది రూపాయలు కూడా పార్టీలే పంపు చేస్తున్నాయనేది చాలా ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. బహాటంగా టీ కొట్ల దగ్గర లేకపోతే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్ లేని ఎలక్షన్ జరుగుతుంది, కానీ డబ్బులు లేకుండా మద్యం లేకుండా ఎలక్షన్ జరగదు. కరెక్ట్. శ్రీధర్ గారు, ఎందుకు ఇంత స్టేట్ సెంట్రిక్గా, ఎందుకు ఇంత పార్టీ అధినేత సెంట్రిక్గా ఎన్నిక జరుగుతోంది? ఈ ఎన్నిక ఖచ్చితంగా అదే జరుగుతోంది. డెఫినెట్గా ఎస్, చంద్రబాబు నాయుడిని చూసే ప్రజలు మూవ్ అవుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలు మూవ్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రజలు మూవ్ అవుతున్నారు. ఇంత సెంట్రిక్గా జరగడం మంచిది కాదు ఒక రకంగా చెప్పాలి అని అంటే. కానీ ఎందుకు జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? అఫ్కోర్స్ తెలంగాణలో కూడా అది జరిగింది అనుకోండి, టీఆర్ఎస్కు సంబంధించి. డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ దారిలో వెళ్తున్న ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు లేదా భారతదేశ రాజకీయాలు, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పాకిస్తాన్ ఏదైతే బూచి చూపించి రాజకీయ నేషనల్ లెవెల్లో చేస్తున్నారో, హిందుత్వం అనే ఒక రాజకీయంతో చేస్తున్నారో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా నడిపిస్తున్నారో రాజకీయం అనేది, దాన్ని బట్టి ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఒక బూచి, లేకపోతే కేసీఆర్ గారిని బూచి ఒక రాజకీయం చేస్తూ తన్ని చూసి గెలిపించండి, తన్ని చూసి ఓటేయండి అని చెప్పి ఆ విధంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నని చూసి చేయండి రాజకీయం అని చెప్పి ఓటేయండి, లేకపోతే నాకున్న నాయకత్వం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు
కొత్త పార్టీ పెట్టినా కూడా వీళ్ళిద్దరు కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళిద్దరినీ కూడా ఫైట్ చేయ విధంగా మనం ఫైట్ చేయాల్సి వస్తున్నది. రాజకీయంలో నార్మల్ పాలసీస్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ వాళ్ళ పరిపాలన విధానాల మీద చర్చ జరగాలి. మీకు తెలుసు చాలామంది పార్లమెంటరీలో ఎంపీల కింద పోటీ చేసిన వాళ్ళు అయితే ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన స్పీచ్లు కానీ లేవనెత్తిన అంశాలు కానీ ఒక పుస్తకం రూపాయలు ఇచ్చి అది ప్రజల్లో చర్చ వచ్చే విధంగా ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను ఈ విధంగా లేవనెత్తాను మన అంశాలు, మన రాష్ట్ర అంశాలు, మన ఈ ఏరియా అంశాలు అని చెప్పి చర్చలు ఉండేవి. లేకపోతే వాళ్ళు పబ్లిక్ స్పీచెస్ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో వాళ్ళు ఇచ్చిన పార్లమెంటరీ స్పీచెస్ కానీ పార్లమెంట్గా స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీలో మాట్లాడారు. ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర పార్లమెంట్లో ఒక్కళ్ళు కూడా ఒక పుస్తకం కానీ ఒక ఇది ఏవి వేయలేదు. అంటే వాళ్ళ చర్చ కానీ ఏది ఏ విధంగా అసలు లేవనెత్తుతున్నారా, అసలు పార్లమెంట్ అటెండెన్స్ ఉన్నదా అంటే అది బిగ్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్రం స్పెసిఫిక్గా వచ్చేటప్పటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 2014లో ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 5 సంవత్సరాలు కూడా 25 ఎంపీలు కూడా ఏం చేశారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో ఈ 25 ఎంపీలతో పాటు ఒక 10 మంది కొత్త ఎంపీలు పార్టీలు మారి మొత్తానికి మళ్ళీ కొత్తగా ఒక 25 ఎంపీలు మళ్ళీ పోటీ చేసి మొత్తం ఫైనల్గా అన్ని పార్టీల్లోంచి 25 మంది గెలుస్తారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి 170 ఎంపీలు. వెంకటకృష్ణ ఎవరన్నా కూడా ఈ గెలిచిన వాళ్ళు ఎవరన్నా కూడా మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే మేము వెళ్ళి అసెంబ్లీకి వెళ్తాం, పార్లమెంట్కి వెళ్తాం, లేదా సీఎం కింద కూర్చుంటానని ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఏ విధంగా అయితే కట్టుబడి ఉందో, కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదో, లేదా ఫెడరల్ ఫ్రంట్ కట్టుబడి ఉంది కాబట్టి ప్రధానంగా ఇంచుమించుగా అన్ని పార్టీలు కట్టుబడి ఉన్నది కాబట్టి రాజకీయ సంక్షోభం సృష్టిస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు గెలిచినా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఆ విధంగా టీడీపీ వైసీపీ ఉందా అన్నది మీరు చర్చించవలసిన అంశం. 5 సంవత్సరాలు వాళ్ళు స్పెషల్ కేటగిరీ సాధిస్తామని చెప్పి ఏమీ సాధించలేరు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇదే విధంగా నడిపించేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదు. గెలిచిన తర్వాత మేము సీఎం కుర్చీలో కూర్చాము, పార్లమెంట్ కింద మేము రాము, మీరు మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానంటే అప్పుడు రాజకీయ సృష్టించబడిన తర్వాత సరే అది మంచో చెడో లేకపోతే అనుభవం లేక చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొద్దిగా లోకల్గా భీమవరంలో డంపింగ్ యార్డ్ లేదనో, లేకపోతే అక్కడెక్కడో మంచినీళ్ళు లేవనో, లేకపోతే ఆ ఉద్యానంలో కిడ్నీలు లేవనో ఏదో ఒకటి. డంపింగ్ యార్డ్ లేదు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు సార్. నేను అన్నది సెటైర్గా అన్నాను సార్. నేను అన్నది నిజంగా అనుభవం లేక కాదు, నా ఉద్దేశం అది కాదు. అంటే అలా చర్చించని వాళ్ళకి అలా కనిపిస్తుందేమో అని వీళ్ళిద్దరితో పోలిస్తే అది అలా మాట్లాడే వాళ్ళకి రైట్. పద్మ గారు ఇక్కడ వేరే మీ 2 పార్టీలకు వచ్చేసరికి లోకల్ ఇష్యూస్ అనేది వెరీ వెరీ ఫ్యూ అండి, నామినల్ అయిపోయింది అలా పూర్తిగా. అభ్యర్థులు ఎవరో కూడా మాట్లాడలేని పరిస్థితి. సుబ్బారావుకి వేయండి, ఇదిగో ఈ అప్పారావుని తీసుకొచ్చాను మంచి అభ్యర్థి, లేదుగా ఇదిగో ఈ సుబ్బమ్మని తీసుకొచ్చాను చాలా మంచి అభ్యర్థి, మీకోసం ఇంత మంచి మంచి గుణగణాలతో తీసుకొచ్చాను, ఇదిగో వాసిరెడ్డి పద్మని తీసుకొచ్చి పెట్టాను మీ దగ్గర మంచి గుణగణాలు ఉద్యమ నేపథ్యం అది ఏం లేవండి. కేవలం చంద్రబాబు వద్దు, అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అక్కమ్మ చెల్లెమ్మ చెప్పండి, అన్న వస్తాడు మనకి ఇద్దేస్తాడు అని మీరు, లేదు నన్ను చూసి ఓటేయండి నేను ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకెళ్తాను వారు. ఇది ఎందుకు ఈ రకమైన స్టాండ్ తీసుకుంటున్నారు? లోకల్ అనే దాన్ని వదిలేసి కేవలం సెంట్రిక్గా ఎందుకు తీసుకుంటున్నారు? సీఎం పదవి మాత్రమే సెంట్రిక్గా ఎన్నికలు జరుగుతున్నాయి. నేను అంటాను ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి డైరెక్ట్గా జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికల్లాగా కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానీ లేకపోతే ఇప్పుడు ఎన్నికల సభల్లో కానీ మొట్టమొదట ఆయన ప్రసంగం స్థానిక సమస్యలు, దాని పరిష్కారం అయినటువంటి తీరు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేసింది అనేటటువంటిది ఫస్ట్ ప్రయారిటీ లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తే అది అర్థమవుతుంది. తర్వాత ఇవాళ లోకల్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ కాదా అని అంటే ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ ఇంపార్టెంట్ అవుతారు. అభ్యర్థులను నచ్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసో చంద్రబాబు నాయుడు గారిని చూసో ఓటేసేటటువంటి శాతం కొంచెం తక్కువగా ఉంటుంది. కేవలం అభ్యర్థులను చూసే వేస్తారని అనడం లేదు, కానీ అభ్యర్థులకు కూడా ఒక ముఖ్యమైనటువంటి రోలే. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు అన్న తర్వాత ఖచ్చితంగా ఇవాళ లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రాంతీయ పార్టీల బలమే అది, బలము బలహీనత మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టు అదో బలహీనతగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లీడర్ ప్రజలకు సంబంధించి ఎక్కడ లొంగడు, లేకపోతే స్థానికమైనటువంటి క్యాండిడేట్స్ ఇష్టారాజ్యం కాకుండా ఉంటుంది. వీళ్ళని కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక లీడరు, ఆ లీడర్కు ఒక మంచివాడు, ఆ లీడర్ ఒక
ఒక ప్రజలకు మంచి చేసేటటువంటి ఒక మనసు ఉన్నటువంటి వాడు, ఇవన్నీ ఉన్నాయా లేదా అనేటటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత రీజనల్ పార్టీస్ ఏపీలో ఇది చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు అంటే లీడర్, అంతే లీడరు, ఆ తర్వాత లోకల్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్. సరే ఇది మంచిగా చెడ అనేటటువంటిది మనకు చర్చనీయాంశం కాదు. ఈ రోజున నేను అంటున్నది ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్ని ఇంపార్టెన్స్ లేకుండా, లేకపోతే వాళ్ళకి సంబంధించి పూర్తిగా పక్కన పెట్టేటటువంటి ఒక రకంగా జయలలిత మోడల్ కూడా కాదు మంది. ఖచ్చితంగా ఒక నేషనల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి ట్రెండ్ ఉంది, అదేవిధంగా రీజనల్ పార్టీస్కి సంబంధించినటువంటి రెండు మిక్స్డ్గా సాగుతున్నాయి ఏపీలో అనేటటువంటి నా అభిప్రాయం. రైట్. సరే, మేము వచ్చేటప్పటికి 175 నియోజకవర్గాలకు నేనే అభ్యర్థిని, మీరు లోకల్గా ఏంటనే చూడకుండా నన్ను చూసి ఓటేయండి ఈ మాట అనేసి డైరెక్ట్గా 170 అంటే ఎందుకు అలా? ఆయన సమస్యల పరంగా లోకల్ గా అంటే ఒకటి మేనిఫెస్టో అనేటటువంటిది ఈ రోజున వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలు, ఈ హామీలు అనేటటువంటి నెరవేర్చేటటువంటి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కనుక ముఖ్యమంత్రి క్యాండిడేట్ బలాబలాల మీద ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడ పైన ఒక డెసిషన్ జరిగితే కింద కూడా జరుగుతుంది అనేటటువంటి ఒక నమ్మకం ఉండడం వల్ల ఈ రోజున అభ్యర్థులది అనేటటువంటిది అంటే ప్రజలు గుర్తించడం లేదనేది నేను అనడం లేదు, కానీ ప్రజలు గుర్తిస్తున్నా కానీ లోకల్ క్యాండిడేట్ ని హామీల విషయం వచ్చేటప్పటికి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి టు ప్రజలు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అది విశ్వసించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటి మేము చెప్తున్నాం, ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన దానికి సంబంధించినటువంటిది మాట్లాడుతూ ఇవాళ లెగసీగా మేము చేస్తామనేటటువంటి మేము చెప్తున్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి పాలన కానీ దాని గురించి కానీ మాట్లాడరు. ఎన్టీ రామారావు గారికి దండేస్తారు, లేకపోతే ఇంకొకటి ఎన్టీ రామారావు మాట్లాడతారు. కానీ ఇవాళ చూస్తే ఎన్టీ రామారావు గారిని ఆరోగ్యశ్రీ పేరు నుంచి కూడా వాడి పేరుని తొలగిస్తాను, అనవసరంగా క్యారీ చేస్తున్నామని సాక్షాత్తు వీడియో సాక్ష్యం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక వీడియోని ఎన్టీ రామారావు గారిని ఎంత తులనాడుతున్నారో వీళ్ళు. పార్టీ పెట్టినటువంటి వాడిని పార్టీని లాక్కున్నారు, గుర్తుని లాక్కున్నారు, చివరికి ఎన్టీ రామారావుని వీడు వీడిని పక్కన పెట్టాలనేటటువంటి స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే ఇది ఏ రాజకీయమో ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలని చెప్పాడు. మీ పార్టీ పుట్టుకే అవినీతి పార్టీగా సానుభూతి దయచేసి పద్మ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. పద్మ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఆరోగ్యశ్రీ గుర్తు చేయొద్దు, దయచేసి అతన్ని తుడిపేయండి అన్నది రాజశేఖర్ రెడ్డి గారిని, ఎన్టీఆర్ గారిని కాదు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే పేరులో మీరేమో ఎన్టీఆర్ పేరు తీసేయాలన్నాడు చంద్రబాబు ఆ వీడియోలని మీరు అంటున్నారు. వారు అనేది ఏమో ఆరోగ్యశ్రీ అనేది తీసేసి పెడదామనేది అది రాత్రే వచ్చింది. అవునండి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ రైట్. ఓకే సార్, అది కాదు. మీరు దాన్ని వల్ల హైలైట్ చేయాలనుకున్నారు, చేశారు కదా, అంతటితో వదిలేయండి. ఇంకా వాళ్ళు ఎవరి పేరు తీసేస్తారు, ఎందుకు తీసేస్తారు అని అనేది వాళ్ళు చెప్పుకుంటారు. రైట్, దాని మీద అన్నారు కాబట్టి ఒక 30 సెకండ్స్ దాని మీద చెప్పండి, తర్వాత ఈ టాపిక్ చాలా స్పష్టంగా గనుల మాఫియా తోటి పేదల పెదవులకి తేనె పూసి పీకలు కోసినటువంటి రాజశేఖర్ రెడ్డి పేరు ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఆయన పేరును గుర్తు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని తుడి చేయాలనుకున్నాం, వద్దు అని చెప్పాం. ఎన్టీఆర్ గారు కాదు. పద్మ గారు వదిలేయండి మేడం, వదిలేయండి. పద్మ గారు వదిలేయండి. మై రిక్వెస్ట్ వద్దు కనుక రాష్ట్ర ప్రజల మెదడులోంచి మిమ్మల్ని తుడిపేయాలనేటువంటి కాబట్టి ఆపేద్దాం దాన్ని. ఎవరి పేర్లు ఎవరు ఎత్తుతారు అనేది వదిలేద్దాం. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, మీ ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది. ఇక్కడ 175 నియోజకవర్గాలకి నేనే అభ్యర్థిని అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? 2014లో లాగానే 2019లో రాష్ట్రం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో ఉంది.
2014లో విభజన జరిగినప్పుడు ఏమనుకున్నాము, రాష్ట్ర ప్రజలందరూ కూడా అభ్యర్థులతో పాటు స్థానిక సమస్యలు వీటన్నిటికంటే కూడా అరే ఈరోజు రాష్ట్ర విభజన జరిగి మన గొంతు కోసారు, నిధులలేమి, రెవెన్యూ లోటు, రాజధాని లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చాము. ఈ దశలోంచి మనల్ని సమర్థవంతంగా ముందుకు నడిపేటువంటి వాడు ఒక దార్శనికుడు కావాలి, అతనికి ఒక ట్రాక్ రికార్డు ఉండాలి. వాళ్ళ తాత చేశాడు, వాళ్ళ నాన్న చేశాడు లాంటి ట్రాక్ రికార్డు కాదు. మొన్నటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 9 ఏళ్లు పరిపాలించినటువంటి సమర్థులైనటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ తెచ్చుకుందామని ప్రజలు ఓటేశారు. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒక 5 సంవత్సరాల పాటు తాను చేయగలిగినవి, తాను అంతకుముందు మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేసిన తర్వాత నేను ఇవాళ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులున్నాయి, ఇంకా మెరుగ్గా చేయవలసినటువంటి పనులున్నాయి, నిధులు రాబడి సంపద పెరిగింది కాబట్టి మనం ఇంకొన్ని కొత్త పథకాలు చేపట్టవచ్చు, వీటన్నిటి ప్రాతిపదికన నన్ను ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకుంటే నేను ఇవన్నిటి పూర్తి చేస్తానని ధీమాగా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. లేదండి, కాదండి, అదేనండి సీఎం వాళ్ళు మా నాన్న ఎప్పుడు చేస్తామని చెప్తున్నారు. వారు కూడా ఏంటంటే నిర్ణయాలు అనేవి ముఖ్యమంత్రి స్థాయి నుంచి వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నిర్ణయాన్ని కోరడం కరెక్ట్ అనేది వారి అభిప్రాయం అదే ఉంది. మీరు అదే చెప్తారు కదా ఇంచుమించుగా 5 ఏళ్ళు చేశాము మేము ఉంటేనే ఇంకో 5 ఏళ్ళు ఈ అభివృద్ధి కొనసాగు. మేము అని కూడా అంటలేదు, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేను అవునండి ఖచ్చితంగా నేనంటే ఎవరు, నేనంటే 5 కోట్ల మంది. హీఈస్ ద ఐకాన్, హీఈస్ ద ఎంబడిమెంట్ ఆఫ్ దీస్ పీపుల్, హీఈస్ ద సింబల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ద చీఫ్ మినిస్టర్ ఈస్ ది సింబల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనీ చీఫ్ మినిస్టర్ ఖచ్చితంగా ఆస్తుందన్నారు, దానికి సింబాలిక్ ఏంటో చెప్పండి. అది కూడా ఇది ఒక గాలి ఆరోపణ, అలాంటి గాలి ఆరోపణ గురించి సమయం కూడా వేస్ట్ చేయండి. నేను ఇట్లాంటి గాలి ఆరోపణల గురించి ఇక మాట్లాడుకుంటే ఇట్నే ఉంటది. చంద్రబాబు నాయుడు గారు భలే అన్నారు, అది అన్నది చంద్రబాబు నాయుడు గారు బ్రదర్, అది అన్నది మీలాంటి వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళు కూడా కాదు శ్రీధర్ గారు, మీలాంటి వాళ్ళు కూడా దాన్ని అలా తీసుకోవడం అనేది దాన్ని ఒక ఆర్గ్యుమెంట్ లాగా చేయడం అనేది ఎందుకో కరెక్ట్ అనిపించట్లా. అది గాలి ఆరోపణ అంటాడు, అది చంద్రబాబు నాయుడు అన్నమాట. నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నది చంద్రబాబు నాయుడు, అది చంద్రబాబు నాయుడు అన్నాడు. తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్, గాలి అన్నది చంద్రబాబు నాయుడు, తెలంగాణ అది చంద్రబాబు నాయుడు ఏమంటారు, అది చంద్రబాబు నాయుడు అన్నాడు. తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు, దాన్ని ఏమంటారు? కాంప్రహెన్షన్ స్కిల్స్ తక్కువ అనుకుంటా. నా ఆస్తి అంటే నీ దగ్గర ఉన్న నా ఆస్తి, నా రాష్ట్రం ఆస్తి హైదరాబాద్ లో 1,00,000 కోట్లు ఉన్నాయా? చెప్పండి ప్రజలకి, మరి క్లారిఫికేషన్ అంతా చెప్పండి. మరి బ్రిటిషర్స్ తో పోరాడిన చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పండి. బ్రిటిషర్స్ తో పోరాడా, దానికి చెప్పండి. కాదు కాదు అన్నెసరీ మీరు ఆగండి శ్రీధర్ గారు, మీరు కూడా ఆగండి. అన్నెసరీ ఇష్యూస్, సిల్లీ థింగ్స్ తో ఓ మంచి డిబేట్ ని ఎటో తీసుకెళ్లే ప్రయత్నాలు మంచిది కాదండి ఎవరికైనా. అందరూ టంగ్ స్లిప్ అవుతున్నారు, అందరూ మాట తోలుతున్నారు. ఎవరు మాట తోలంది ఎవరు చెప్పండి, ఇందులో చూపించిన నేను వీడియోస్ తీసి వద్దు. ఇప్పుడు అవసరం లేని విషయాలు అవి. అవసరం ఉన్నదల్లా ఎన్నికలు జరుగుతున్న తీరు ఎలా ఉంది, ఎన్నికలు జరుగుతున్న తీరు అది తెలంగాణలో శ్రీధర్ గారు, తెలంగాణలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది చంద్రబాబు నాయుడు. ఆగండి ఒక నిమిషం ఆగండి, మీరు అక్కడి నుంచి ఆగండి. తెలంగాణలో గురించి మాట్లాడిన దాన్ని మీరు పొలిటికల్ గా ఉపయోగించుకుంటే ఉపయోగించుకోండి, డిబేట్ నాశనం చేయొద్దు దయచేసి ప్లీజ్. సీఎం మాట్లాడింది, అవునండి సీఎం మాట్లాడిందే, సీఎం మాట్లాడిందే మాట్లాడారు. తిరిగి చంద్రబాబు నాయుడు మరి గాలి మాట్లాడుతున్నారు. సిగ్గుచేటు, గౌరవం ఇవ్వండి. ఆ రోజు గౌరవం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గౌరవం తెలుగుదేశం నాయకులు. ఇదా మీరు నేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలో నేర్చుకున్నది ఇదా? నేనేమనట్లే, నేను అనట్లేదు, చంద్రబాబు నాయుడు అన్న మాటలే చెప్పాను. నేను ఏమి
అట్రిబ్యూట్ చేయట్లేదు. తెలుసుకోండి నేనేం అనట్లేదు, ఆయన అన్న మాటే అంటున్నాను. దాని మీద చెప్పండి. పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటి? సైకిల్ చైన్ తెప్పేశాను, సైకిల్ రిపేర్ వచ్చింది, రిటైర్మెంట్ తీసుకోండి, రాజకీయ ఆంధ్ర రాష్ట్రం క్షమాపణ చెప్పి రాజకీయం చేయండి అన్నారు. దాని సంగతి ఏంటి చెప్పండి, దాని సంగతి చెప్పండి. అది రాజకీయ ఆరోపణ, దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు మాటలకి ఏమున్నది? చంద్రబాబు నాయుడు అన్న మాటకి మీకు గౌరవం లేదా? చంద్రబాబు నాయుడు మాట గౌరవం లేదా? మాట్లాడతా 9వ తారీఖు చూసాం ఇలాంటివి పోస్టింగ్లు మాకు తెలిసి మీరు మాట్లాడుతున్న దానికి అర్థం లేదని మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు మాటలే చెప్తున్నాను. కాదండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ ఇద్దరికి ఒక మా రిక్వెస్ట్ అనుకోండి, సజెషన్ అనుకోండి, లేకపోతే ఎలాగని తీసుకోండి. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మన ఆర్గ్యుమెంట్స్ లో కూడా మెచ్యూరిటీస్ రావాలి. ఒక మాట సార్, ఒక మాట చేకూరి గారు, ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ ప్లీజ్ అలో మీ. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిజం. ఏమన్నారు? తెలంగాణలో నాకు 1,00,000 కోట్లు ఉన్నాయన్నారు. అదే రాష్ట్ర ఆస్తులు ఉన్నాయి. ముందు ఈ మంచవయ్య నీ అంటే ఇంకో గట్టిగా అనాలంటే ఇంకో మాట కూడా అనొచ్చు, కానీ నీ 500 కోట్లు ఎవరికి కావాలి, మన 1,00,000 కోట్లు నా అంటే ఇన్ ది సెన్స్ ఆఫ్ స్టేట్ అసెట్స్ ఉన్నాయనేది ఆయన అన్నారు. ఇప్పుడు గాలి మాటలు అన్నది కూడా చేకూరు అన్నది మిమ్మల్ని గాలి ఆరోపణలని మిమ్మల్ని అంటే మీరు చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు మాటలు గాలి మాట్లాడినాడు కేసీ అనేదాన్ని మీరు అటు తిప్పే ప్రయత్నం చేశారు. అనవసరమే. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు శ్రీధర్ గారు మీరు మాటలు యాడ్ చేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆ మాట అనలేదు. నా ఆస్తి 1,00,000 కోట్లు అన్నాడు. దానికి సమాధానం చెప్పండి. నేను చంద్రబాబు నాయుడు అన్నమాట నాకు గుర్తుంది, మీకు గుర్తుంటే మళ్ళీ వీడియో అయిపోయింది. మాట్లాడుకోవద్దు, మాట్లాడారు. ఎవరన్నా సరే పోరాడారు అన్నారు. నరేంద్ర మోడీ అక్కడే కూర్చొని ఉన్నాడు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? 1,00,000 కోట్లు అన్నది ఏం మాట్లాడితే చెప్పమంటే చెప్తాను. నాకు గౌరవిస్తాను కాబట్టి ఆ విధంగా మాట్లాడట్లేదు. మెచ్యూరిటీ లేదు అని నన్ను అంటారా? మెచ్యూరిటీ పోయిందని అంటారా? ఎవరికి మాట్లాడిన వాళ్ళకి? లోకేష్ అన్న మాట మాట్లాడుకుందామా? 9వ తారీఖున ఓట్లు వేయమన్నారు, దాని గురించి ఏం మాట్లాడతాం? మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నప్పుడు డిబేట్ దాని మీద మాట్లాడుకుంటాను. నేను చాలా సమాధానం చెప్పుకోమనండి. ఒక మాట వినండి శ్రీధర్ గారు, ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి సార్. డిబేట్ ఎటు వెళ్తోంది, ఏ టాపిక్ మీద మనం మాట్లాడుతున్నాం? సడన్ గా 1,00,000 కోట్ల ప్రస్తావన మీరు ఎందుకు తెచ్చారు? అంటే మీరు కావాలని దీన్ని డైవర్ట్ చేయడం కోసమే కదా, ఇష్యూని డైవర్ట్ చేయడం కోసమే కదా, పొలిటికల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడమే కదా అవసరం. అసలు ఆ ప్రస్తావన ఇక్కడ సందర్భం ఉందా? చంద్రబాబు నాయుడు అసలు ఆ ప్రస్తావన ఉందా ఇక్కడ? రాష్ట్ర డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు పద్మ గారు మాట్లాడారు అంతసేపు, ముఖ్యమంత్రి గాలి మాటలు మాట్లాడతారేంటి? అంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ లెవెల్లో మాట్లాడతారా? కాదండి, ఆవిడ చాలా సమర్థవంతంగా పొలైట్ అనే పదానికి అర్థాలు మార్చేశారు కానీ కాదు. ఒక మాట, పద్మ గారు చాలా సమర్థవంతంగా ముఖ్యమంత్రి అభ్యర్థి సెంట్రిక్ గా ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయనే ఆర్గ్యుమెంట్ సమర్థవంతంగా వినిపించారు ఆవిడ. ఎందుకనంటే ఇక్కడ ముఖ్యమంత్రి సెంట్రిక్ గానే కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి టాప్ టు బాటం ప్రజలకు ఆ రకం చెప్తాం మేము, తప్పేం లేదు అన్నట్టుగా ఆమె సమర్థించుకున్నారు. అంతవరకు కరెక్ట్. అలాగే వారు సమర్థించుకోవాలా, వారు చెప్పుకోవాలి. సమర్థించుకుంటారా వ్యతిరేకించుకుంటారా వారి ఇష్టం. అది నేను ముందు మిమ్మల్ని అడిగాను, మీది అయిపోయింది. అయిపోయిన తర్వాత అనవసరమైన టాపిక్ తీసుకొచ్చి ఎందుకు శ్రీధర్ గారు ఇప్పుడు అన్నెసరీ అసందర్భమైన ప్రస్తావన కదా అది. ప్లీజ్ ఇప్పటికైనా ఆపండి, ఇంకా ఇప్పటికైనా కొంచెం కోఆపరేట్ చేయండి, ఇప్పటికైనా కోఆపరేట్ చేయండి, ఇప్పటికైనా కోఆపరేట్ చేయండి. ఒక్క నిమిషం ఇప్పటికైనా కోఆపరేట్ చేయండి, ఇప్పటికైనా కోఆపరేట్ చేయండి. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు ఈ మధ్య టంగ్ స్లిప్లు ఎక్కువ అవుతున్నాయి. టంగ్ స్లిప్లు, హ్యాండ్ స్లిప్లు, లెగ్ స్లిప్లు అయ్యేవాళ్ళు ఇది రాష్ట్రానికి అవసరం లేదు. అసలే స్లిప్ అయింది రాష్ట్రం కనుక ఈ స్లిప్లు టంగ్ స్లిప్లు కాదు, ఇది మొత్తం కూడా మైండ్ ఇదైపోయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు.
కనుక ఇవాళ చంద్రబాబు గారు అనర్హుడు నెక్స్ట్ సీఎం ఉండడానికి. రైట్. టంగ్ స్లిప్లు అయినా టంగ్ స్లిప్లు లెగ్ స్లిప్లు వీడియోలు అన్ని మనం మార్కెట్ లో వదిలేద్దాం, ప్రజలు తెలుసుకుంటారు ఎవరు అవసరం. రైట్, ఎనీవే రైట్, ఓకే. ముఖ్యం ఎంతసేపు సార్, ఎంతసేపు గొడవలు, నాకు టైం ఉండాలి కదా. నేనేమి ఇప్పుడు ఖచ్చితంగా నేనే 175 నియోజకవర్గాల్లో అని చెప్పేటువంటి ఆత్మవిశ్వాసము, ఒక ట్రాక్ రికార్డు, ఒక ధీమా, ఒక దమ్ము, మొత్తం రాష్ట్రంలో ఏకైక నాయకుడు, కేవలం రాష్ట్ర నాయకుడు కాదు మొత్తం సౌత్ ఇండియా కానీ 29 రాష్ట్రాల్లో ఒక దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి నేనే అభ్యర్థిని అని చెప్తున్నాడు. అంటే ఈ నేనులో మనమంతా ఉన్నాం, మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది. మా నాన్న చేశాడు, లేకపోతే మేము వస్తే చేస్తాం, మాకు అనుభవం లేదు, మాకు ట్రాక్ రికార్డ్ లేదు, మాకు సమస్యల పట్ల మీరు లోకల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడారు. లోకల్ ఇష్యూస్ కూడా ఇదివరకట్లాగా కాకుండా రాష్ట్రం లెట్ హిమ్ స్టాప్ డూయింగ్ దట్ ఇంపొలైట్ థింగ్. ఇందాక పొలైట్ గురించి మాట్లాడుతున్నారు, వెకిలి నవ్వులు మానుకోండి. ఒకళ్ళు అతను మాట్లాడుతున్నప్పుడు మీకంటే వెకిలిగా నవ్వగలను. సో లోకలైజేషన్ ఆఫ్ ఇష్యూస్, లోకలైజేషన్ ఆఫ్ సొల్యూషన్ బటన్లు పెడుతున్నారు మీరు మీసాలు మెలేయండి, మేము తొడగొడతాం. ప్లీజ్ నాన్సెన్స్ మాట్లాడుతాం at the lowest level. I won't stoop down to your level, Mr. Sridhar. Try your best. సో లోకలైజేషన్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా జరుగుతుంది. ఏమిటంటే ఒక గ్రామంలో ప్రాతిపదికన సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, రోడ్లు, సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు ఇలాంటివన్నీ కూడా అన్ని గ్రామాలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి 19,000 గ్రామాలకి ఒకే ప్రాతిపదికన అంచెలంచెలుగా కానివ్వండి, లేకపోతే నిధులు పెంచి కానీ తగ్గించి కానీ దాని పరిస్థితిని బట్టి అది తర్వాత జరుగుతున్నటువంటి ప్రక్రియ. సో సమస్యలు అనేటువంటివి లోకల్గా కనిపించే సమస్యలు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కొన్ని రకాలైనటువంటి సమస్యలు యూనిఫామ్గా ఉన్నాయి. సో వీటిని పరిష్కరించడం, అలాగే వ్యవసాయం, సాగునీరు, అగ్రికల్చరు, లేకపోతే సంక్షేమ పథకాలు ఇలాంటివి రాష్ట్రంలో అందరికీ వర్తించేటువంటివి, ఇళ్ళు, సొంత ఇళ్ళు ఇలాంటివన్నిటి. సో ఇవన్నీ ఇంతకుముందు ఇప్పటిదాకా ఇవి చేశాను. వీటిని పాటు క్వాలిటీ అభ్యర్థుని నిలబెడుతున్నాను కూడా చెప్పాలి కదా. అసలు అది లేకుండా ఎవరైనా మొత్తం మేమే అన్నది కూడా రైట్. శ్రీనివాస్ గారు కొంచెం బ్రీఫ్ గా ప్లీజ్. అనుకోకుండా టైం చాలా ఇదే, ఇద్దరు తినేశారు నన్ను ఈవేళ. వాళ్ళు తినేసిన దానికి టైం ఒకటే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ రోజు నుంచి కూడా నిలబడి అనేక అవమానాలు ఎదుర్కొని నిలబడి పోరాడి ఈ రాష్ట్రంలో భుజస్కంధాల మీద వేసుకుని ఆయనకు మాట్లాడే హక్కు ఎలా ఉందని అనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 10 సంవత్సరాలు టవరింగ్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఎదుర్కొని కుటుంబ సమస్యలు ఎదుర్కొని నిలబెట్టకపోతే ఆ పార్టీ కూడా ఉండేది కదండి. ఇలా నిజంగా 2 పార్టీలు ప్రాంతీయ పార్టీలు అంటున్నారు ఎవరో నిజంగా 2 పార్టీలకి కొంతమంది వ్యక్తిత్వం అర్హత లేకపోతే కుదరదు, నిలబడవండి. జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్న పార్టీని మళ్ళీ నిలబెట్టుకుని ఇంకో పర్సనాలిటీ అయితే ఎప్పుడో కాడిపడేసి ఎప్పుడో పోయారు హిమాలయాలకి. అందువల్ల ఆ పర్సనాలిటీ వాళ్ళు చెప్పుకున్న కొంత అర్హత ఉంది. బట్ వన్ థింగ్ అండి, మంచి అభ్యర్థులు నిలబెట్టాను, రాష్ట్ర సమస్యలు ఈ అభ్యర్థిని చూసి ఓటేయండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. ఎందుకంటే దే ఆర్ ది మెసెంజర్స్. రెండు ఇష్యూస్ ప్రజలకి ముఖ్యమంత్రికి మధ్య అనుసంధానకర్తలు ఆ ఎమ్మెల్యేలే. రెండు విషయాలు అంటున్నా. ఒకటి, మంచి అభ్యర్థి నిజాయితీతో ఉన్నాడు, అవి మేము ఏదైతే వీళ్ళని గెలిపించండి, సమర్థుడని చెప్పండి. రెండో విషయం, సమస్యల మీద మాట్లాడండి. లోకల్ సమస్యలు, హోదా, విభజన హామీలు, రైతు సమస్యలు, ఈ ఇష్యూలు కాకుండా నేను ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ అండి మిమ్మల్ని కానీ పద్మ గారు నా వాయిస్ ఫ్రీగా వెళ్ళాలని చెప్పదలుచుకుంటే ఓపెన్ గా చెప్పండి. చెప్తున్నాను, అమ్మ పద్మ గారు, అమ్మ శేఖూరి గారు మీరేం అనుకోవద్దు. ఎందుకండి అది మీరు చెప్పండి, లేదా మానేయండి. చినండి ఒకసారి ఇష్యూస్లో వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్ కాబట్టి అంతవరకు చెప్పుకుంటాం వరకు నాకు అభ్యంతరం లేదు, కానీ మిగతా ఇష్యూస్ని ఒమిట్ చేయడం అనేది సరైన విధానం కాదు. రైట్. సాయి కృష్ణ గారు, ఇది అఫ్ కోర్స్ ఇప్పుడు మా మోడీ అనేది మీ దాంట్లో కూడా పేరుకు జాతీయ పార్టీ అయినా కూడా మీ దగ్గర కూడా వన్ మ్యాన్ షోనే నడుస్తుంది. మోడీ సెంట్రిక్ గానే 545 పార్లమెంటు స్థానాలకి మోడీయే క్యాండిడేట్ అన్నట్టుగానే ఉంది వ్యవహారం. మీరు అనకపోయినా వ్యవహారం అలాగే ఉంది. చెప్పమంటున్నా, నమో ఎగైన్ అనే క్యాంపెయిన్ తప్పితే మోడీ తప్ప మార్గం లేదని చెప్పట్లేదు. మేము మాట్లాడుతుందంట ఈ 5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అంత్యోదయ కింద ఏమేమి ఇచ్చింది అనే దాని గురించే ప్రతి నియోజకవర్గంలో మాట్లాడుతున్నాం. అది పార్లమెంటు నియోజకవర్గమైనా, అసెంబ్లీ నియోజకవర్గమైనా పథకాల గురించి ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచార పత్రాల్లో కూడా పథకాలే ఎక్కువ ఉంటాయి. అలాగే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా లోకల్ లీడరే క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు, తన్ని చూసే ఓటేయమని చెప్తున్నాడు. ఎందుకంటే స్థానిక సమస్యలు మోదీ సర్కార్, ఎందుకంటే మాకు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయన కాబట్టి ఆయన చెప్తున్నాం. ఇంతకు ముందు అటల్ విషయంలో కూడా అదే చెప్పాం. ఇక్కడ చీఫ్ మినిస్టర్ అంటే నేను ఆయన్ని చూసి ఓటేయమనట్లేదు,
ఆ ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి నాయకుడు అతను కాబట్టి ఆ సర్కార్ని వెనక్కి తీసుకురండి, మళ్ళీ తీసుకురండి. సిద్ధాంతాలు ఉన్నాయనుకున్నాను. అది ఇవాళ వామపక్షాలు మాత్రం ఇప్పుడు దానికి మీరు కూడా అయిపోయారు సిద్ధాంతాలు. వామపక్షాల సిద్ధాంతాలు మా సిద్ధాంతం డిబేట్ చేయాలంటే గంటలు సరిపో శ్రీనివాస్ గారు. అదే వాళ్ళ మా సిద్ధాంతాలు సిద్ధాంతం వాట్ యు కాల్ ప్రిన్సిపల్స్ దానికి మేము కట్టుబడి ఉన్నాం. సిద్ధాంతాలు మేము వదలలేదు. మాకు స్థానిక అభ్యర్థులు స్థానిక సమస్యలే ప్రధానము. వారసత్వ రాజకీయాలు ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.